నమస్తే ఓరుగల్లు 9 న్యూస్ కి స్వాగతం. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో పవిత్ర పుష్కర స్నానాల కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఆదివారం పుష్కరాలు 11వ రోజు కాళేశ్వరం త్రివేణి సంగమం తీరమంతా భక్తులతో కిక్కెరిసిపోయింది. వేకువజాము నుండి మొదలుకొని రాత్రి వరకు నది తీరం జనాలతో నిండిపోయింది. చీర సమర్పించడం, నీటి పక్కనున్న సైకత లింగాలకు పూజలు చేయడం, వేద పండితుల మంత్రోచ్చరణలతో సరస్వతి సంగమం అంతా ఆధ్యాత్మికతతో నిండిపోయింది. సోమవారం సరస్వతి పుష్కరాలు 12వ రోజు కార్యక్రమం ముగిసింది. కాళేశ్వరానికి భక్తులు పెద్ద సంఖ్యలో పెరిగారు. ఆదివారం ట్రాఫిక్ జామ్తో భక్తులు ఇబ్బంది పడ్డారు. 5 కిలోమీటర్ల దూరం వచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. हिरण्यवर्णा जगदेजगम्या ऊर्जस्वते पयसा पिंबमाना सामामेर सुप्रतेगाजुषिमेध मयो भुनक्तु। ఈ పుష్కరోత్సవ మహోత్సవ వేదికపైకి సంగీత నాట్య అకాడమీ గారు ఋగ్వేద పండితులు శాలువాలతో సన్మానం చేస్తున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ వెంకట్రావు గారు, దేవాదాయ శాఖ అధికార బృందం, కలెక్టర్ గారు, రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వేంచేసి ఆధ్యాత్మిక అనుభూతిని గుండె స్ఫూర్తిదాయక సందేశాన్ని అందించిన ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, లక్షలాది మంది భక్తులు వేంచేసి ఆధ్యాత్మిక అనుభూతిని గుండె లోతుల్లో సౌకర్యాలు కల్పించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. వరచౌర్చస్వ నదీన పంచక వర్చస్వ నదీన పంచకణహితా నది, అంతర్వాహిని సరస్వతీ నది ఈ త్రివేణి సంగమమే కాక విశేషంగా చెప్పవలసినది ఏమిటంటే వరద, వైన్య అనేటువంటి 2 నదులు కూడా ఇక్కడ అంతర్వాహినులుగా ఉన్నాయి. తోనే మన 2 తెలుగు రాష్ట్రాలు, చుట్టుపట్టు రాష్ట్రాలన్నీ కూడా ఇది గొప్ప సన్నివేశం. ఈ సంవత్సర కాలం చాలా గొప్పది. సరస్వతి నదీ పుష్కరాలు, మిథునములో బృహస్పతి ఉన్న కాలము చాలా గొప్పది. అందువల్ల ఈ సన్నివేశాన్ని వినియోగించుకోవాలి. కాళేశ్వర ముక్తీశ్వర దర్శనం ప్రతి వాళ్ళు చెయ్యాలి. అదే కోణములో అక్కడ సరస్వతీదేవి ఉన్నది. ఈ ఇద్దరిని దర్శనం చేసి పక్కకి వెళ్ళిపోవద్దు. అసలు శుభానందాదేవి ఎంత గొప్ప పేరండి. ఈశ్వర సంబంధించిన ఆరతిని మనం ప్రత్యేకంగా దేవాదాయ శాఖకు సంబంధించి వారి ప్రత్యేకమైన సంకల్పనతో కాశీ నుంచి పండితులను తీసుకొచ్చి ఈ ఆరతి కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి తెలంగాణలో నిర్వహిస్తా ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదంతో మీతో పాటు వివిధ టీవీ ఛానల్స్ ద్వారా వేలాది మంది, లక్షలాది మంది వీక్షిస్తూ ఉన్న సందర్భాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. దానికి తోడు చిన్న ప్రాంతం, ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడికి వస్తా ఉన్న మరి భక్తులకు కూడా కొంతవరకే వసతులు ఉన్నాయని దృష్టిలో పెట్టుకొని మేము టెంట్ సిటీ అని మొట్టమొదటిసారి టెంట్ సిటీని ఏర్పాటు చేసుకొని టూరిజం శాఖ ద్వారా
ఆ టెంట్ సిటీని కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వారు పూర్తి స్థాయిలో సహకారం, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన సమన్వయాన్ని వారు అందించడం, వారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎక్కడైనా చిన్నగా అసౌకర్యం కలిగిన ప్రకృతి వైపరీత్యం వల్ల, ఈరోజు మన చేతిలో లేని కొన్ని అంశాల వల్ల మరి భక్త సోదరులందరూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినారు, చిన్న అసౌకర్యం కలిగిన మిత్రులకు మీరందరూ కూడా మరి మమ్మలను మన్నించాలని, దానితో పాటు మేము చెప్తా ఉన్నాం, బ్రాహ్మణోత్తములను మేము అడగటం జరిగింది. పుణ్య స్నానం ఈ 12 రోజుల్లోనే మరి చేయాల్సి వస్తుందా అంటే ఇప్పుడే బ్రహ్మశ్రీ నాగభని శర్మ గారు చెప్పారు, ఈ సంవత్సర కాలం పూర్తిగా ఈ పుణ్యం స్నానం చేయడానికి ఆస్కారం ఉంటుంది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హాట్ కామెంట్ చేశారు. అందాల పోటీల కోసం 200 కోట్లు ఖర్చు పెట్టారు, కానీ రైతులకు విత్తనాలు ఇవ్వడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఎవరి కడుపు నింపేందుకు అందాల పోటీలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీ కోసం 4000 కోట్లు ఖర్చు పెడతారు, కాంట్రాక్టర్లకు 1000 కోట్లు బిల్లులు చెల్లిస్తారు, కానీ రైతులకు మాత్రం రైతు భరోసా డబ్బులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. సోమవారం సిద్దిపేట జిల్లా నుంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో పండుగ సాయన్న కురువి కృష్ణ స్వామి విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ రావు మాట్లాడుతూ విగ్రహాల ఆవిష్కరించడమే కాకుండా మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. హైదరాబాద్ వేదికగా బండ ప్రకాష్ అన్న గారికి, అదేవిధంగా మరో సీనియర్ గ్రామంలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. బహుశా మన నియోజకవర్గంలో రెండవది, మన మండలంలో మొదటిది. ఈ మధ్యనే సిద్దిపేటలో ఒకటి ఏర్పాటు చేసుకున్నాం, మళ్ళీ రెండవది ఈరోజు పాలమాకులలో ఏర్పాటు చేసుకున్నాం. అయితే విగ్రహాల ఆవిష్కరణ చేయడం ఎంత ముఖ్యమో వారిని ఆదర్శంగా తీసుకొని ప్రకాష్ అన్న చెప్పినట్టు జీవితంలో వారిని మార్గదర్శకంగా తీసుకొని ముందుకు నడవడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. పైకి తెచ్చి ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి జీవితాన్ని మనం పొందగలుగుతాం. పండుగ సాయాన్ని కేసీఆర్ గారు పర్సనల్ గా ఏ రకంగా పైకి తీసుకొస్తున్నారో కూడా మీరు చూశారు. కానీ ఇప్పుడు ఎండుతుందా? కాలమైనా కాకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టుతో పాలమాకుల ఊర చెరువును కలిపిన తర్వాత ఇవాళ పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసి రివర్స్ అయింది. అరే ఎండాకాలం కూడా చెరువు నిండుకున్నది సార్. ఆటోలు, 4 వీలర్లు సంగారెడ్డి జిల్లా కానీ దాదాపు సగం చెరువు అసలు పోసుడే బంద్ అయిపోయింది. కుంటల చెరువులలో చేప పిల్లలు పోయడానికి వస్తే ఒక 5-10 జిల్లాలలో కొన్ని చెరువులలో పోసినది అయిపోయిందని మా మత్స్యకారులకు అయినా ఇప్పుడు రేటు పెంచిండ్రు. అవి దొరక పిల్లలకు టెండర్లు పిలిచి ఈ సంవత్సరం మనం జూలై నుంచి మళ్ళా ఆగస్టులో టెండర్లు పిలిచిండ్రు. అక్టోబర్ లో కొన్ని చేప పిల్లలు వస్తే బడ్జెట్ కేటాయించి చేప పిల్లలకు టెండర్లు పిలిచి ఈ సరఫరా చేయడం చేత కాదు, చేప పిల్లలు సరఫరా చేయడం చేత కాదు. ఏమన్నా మాట్లాడితే పైసలు లేవంటాడు. అందాల పోటీలకు మాత్రం 200 కోట్లు పెట్టిండు. అది ఎవరు గర్భిస్తుంది? 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టడానికి పైసలు ఉన్నాయట. రైతులకు జనము జీలు విత్తనాలు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. ఇది ఎక్కడి గవర్నమెంట్? మా ముదిరాజులకు చేప పిల్లలు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. చేప పిల్లలకు ఎంత అవుతాయి? తిప్పి కొట్టే 100 కోట్లు అవుతాయి. నువ్వు 200 కోట్లు పెట్టి అందాల పోటీలు పెట్టబడతాయి. అది ఏ వర్గానికి, ఏ గ్రామానికి, ఏ ప్రజల కడుపు నింపుతుందని నేను అడుగుతా ఉన్నా. ఎవరి కోసం అందాల పోటీలు నిర్వహిస్తున్నావు? దాని ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చేది ఏందో ఇవాళ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అంటే ఈ రకంగా తయారైపోయింది వ్యవస్థ. చేయాల్సిన పని చేస్తలేరు. కానీ ఇవాళ రైతులకు రుణమాఫీ చేయమంటే పైసలు లేవంటాడు, రైతు బంధు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. కానీ ఇవాళ 1000 కోట్లు పెట్టి టెండర్లు అయితే పిలుస్తుండు. ఎవరి జేబులు నింపడానికి? కమిషన్ల కోసమా? కేసీఆర్ రైతు బంధు ఇవ్వగలిగినప్పుడు నువ్వు ఎందుకు ఇవ్వలేవు? వానకాలం ఇవ్వపోతువి, యాసంగి ఎగబెట్టివి, 15,000 ఇస్తాని ఇచ్చే 10,000 కూడా ఇవ్వకపోతువి. దాని ఇప్పుడు ఏం చేస్తుండు? HMWS లో 10,000 కోట్లతో టెండర్లు పిలిచిండు, GHMCలో 7,000 కోట్లతో టెండర్లు పిలిచిండు, HMDAలో 20,000 కోట్ల రూపాయల పంట మా మత్స్యకారుల కంటే వస్తలేదు.
ఆయన ప్రతి దేవాలయానికి కూడా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హాట్ కామెంట్ చేశారు. ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు నిర్మిస్తున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అన్నారు. సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, ఆర్ఎంబి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్తో కలిసి కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఆసుపత్రి ప్రాంగణంలో సమావేశం హాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు పురోగతిపై సంబంధిత శాఖల అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ ప్రజల వైద్య అవసరాల కోసం నిర్మిస్తున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అన్నారు. దేశంలోనే అత్యధిక నిధులతో మెరుగైన వైద్య సేవలు, ఆధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి పనులను నిర్దేశిత గడువు నాటికి పూర్తి చేయాలన్నారు. ఉత్తర తెలంగాణకు తలమానికంగా జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయించే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని పేర్కొన్నారు. ఆసుపత్రి నిర్మాణ పనుల్లో మరింత వేగవంతం పెంచాలన్నారు. వరంగల్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఐకానిక్ హాస్పిటల్గా పేర్కొన్నారు. అనంతరం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, ఆర్ఎంబి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆసుపత్రి భవన నిర్మాణానికి సంబంధించిన ఇప్పటి వరకు పూర్తయిన పనుల గురించి అధికారులను సిఎస్కు వివరించారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన మ్యాప్లను పరిశీలించారు. ఇప్పటి వరకు పూర్తి చేసిన పనులను అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు వివరించారు. All the duty doctor and nurse rooms, and also all the faculty rooms here. We have really all the faculty rooms. రాష్ట్రాల్లోని సినిమా థియేటర్ల ఇష్యూ నడుస్తున్న విషయం తెలిసిందే. రెంటల్ బేసిస్లో షోలు వేయలేమని ఇటీవల ఎగ్జిబిటర్స్ తేల్చి చెప్పారు. పర్సంటేజ్ రూపంలో చెల్లింపులు చేస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో నేడు సోమవారం సినీ పరిశ్రమలో నెలకొన్న అన్ని అంశాలపై నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కీలక మీడియా సమావేశం నిర్వహించారు. 9 రోజుల నుంచి సినీ పరిశ్రమలో జరుగుతున్న విషయాలపై ఏపీ మినిస్టర్ కందుల దుర్గేష్ ఇచ్చిన స్టేట్మెంటు పట్ల కృతజ్ఞతలు తెలిపారు. మొదట ఈస్ట్ గోదావరి జిల్లాలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఓ మీటింగ్ జరిగింది. అక్కడ ఆ మీటింగ్లో ఎగ్జిబిటర్లు తమ సమస్యలను చెప్పుకోవచ్చారు. థియేటర్లో వర్కౌట్ అవ్వడం లేదు, పర్సంటేజ్ విధానం ఉంటే బాగుంటుందని అక్కడ ఎగ్జిబిటర్లు చెప్పుకోవడం జరిగిందని దిల్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. ఖర్చులేంటి, ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు, వాళ్ళని స్టేట్మెంట్స్ తీసుకొని రమ్మందాము. వచ్చినప్పుడు అది డిస్కషన్లోకి పెట్టి నిజంగా ఎగ్జిబిటర్స్కి, ఎందుకంటే మేము అన్ని టెరిటరీలో ఉన్నాం, ఎగ్జిబిటర్స్ కష్టాలు కూడా మాకు తెలుసు. ఎగ్జిబిటర్స్ కష్టాలు ఏంటంటే మేము డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాం కాబట్టి ప్రొడ్యూసర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎగ్జిబిటర్, ఈ 3 టెరిటరీలు ఒకరికి సంబంధాలు ఉంటాయి. డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నప్పుడు ఎగ్జిబిటర్కి మేము ఇందాక నేను చెప్పినట్టు రెంటార్ పర్సంటేజ్ అన్నప్పుడు ఫస్ట్ బాగా రెవెన్యూ వస్తే రెంట్ ఇస్తున్నాము, సెకండ్ వీక్ కలెక్షన్ తగ్గిపోగానే పర్సంటేజ్ ఇస్తున్నాం. అది వాళ్ళ కష్టమైనది, ఇది మా అందరికీ తెలుసు. దానికి సొల్యూషన్ మేము చాలా రోజులు అనుకుంటున్నాం, కానీ ఉన్న పరిస్థితుల వల్ల ప్రొడ్యూసర్స్ కూడా హ్యాపీగా లేరు కాబట్టి ఆ సొల్యూషన్ రావట్లా. సో అలా ఏప్రిల్ 26 గిల్డ్లో జరిగిన మీటింగ్ ద్వారా ఆ డిస్కషన్ అలా కంటిన్యూ అవుతే వాళ్ళని రమ్మని చెప్దామని అడగడం జరిగింది. సో ఇక్కడ అప్పుడు హరిహర వీరమల్లు అనే కళ్యాణ్ గారి సినిమా మే 11th అనుకుంటాను
ఒక రిలీజ్ డేట్ వాళ్ళు అనౌన్స్ చేసి మేలో ఉంది. సో తర్వాత అవి షిఫ్ట్ అవ్వడము, టెక్నికల్ వాళ్ళ వర్క్ వల్లనో దేని వలన షిఫ్ట్ అవ్వడం. అది షిఫ్ట్ అయ్యేది ఎప్పటికీ డేట్ ఇంకా లాక్ అవ్వలేదు అనుకుంటాను, ఇన్ ఏప్రిల్ 26th టైంలో. తర్వాత అలా ఈస్ట్ గోదావరి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ నైజాంకు కూడా వచ్చింది, నైజాం సింగిల్ స్క్రీన్స్లో. సో నైజాం యొక్క క్లారిటీ కోసం మీరు అందరూ మళ్ళీ నోట్ చేసుకోండి, ఫ్యూచర్కు కూడా ఉపయోగపడుతుంది. నైజాంలో సింగిల్ స్క్రీన్స్ 370 థియేటర్లు ఉంటాయి, 370 సింగిల్ స్క్రీన్స్ తెలంగాణ స్టేట్ మొత్తంలో. అందులో ఎస్విసి సినిమాస్ అండ్ అదర్ మాకు రిలేటెడ్గా ఉన్న చారీ గారు వాళ్ళని కలిపి మా దగ్గర ఉన్నాయి 30 థియేటర్లు. అవుట్ ఆఫ్ 370 థియేటర్లు 30 థియేటర్లు మా దగ్గర ఉన్నాయి. అలాగే ఏషియన్ సునీల్ అండ్ సురేష్ కంపెనీలో 90 థియేటర్లు ఉన్నాయి, 120 మా దగ్గర 30, వాళ్ళ దగ్గర 90, 250 థియేటర్లు ఓనర్స్ కానీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కానీ నడుపుతున్నారు. అవుట్ ఆఫ్ 370 ఇది రేషియో నైజాం సింగిల్ స్క్రీన్స్లో. సో నైజాం యొక్క క్లారిటీ కోసం మీరు అందరూ మళ్ళీ నోట్ చేసుకోండి, ఫ్యూచర్కు కూడా ఉపయోగపడుతుంది. నల్గొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజల నుంచి అందించిన ఆర్చీలను జిల్లా ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ గణేష్ మేనశ్రీను స్వీకరించారు. ప్రజలను అందించిన ఆర్చీలను పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు అదనపు కలెక్టర్లు ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు 113 వినతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్ఓ విజయలక్ష్మి, వరంగల్ ఆర్టీఓ సత్యపాల్ రెడ్డి, జెడ్పీసీఈఓ రామ్రెడ్డి, డిఆర్డీఓ కౌసల్యాదేవి ప్రజల నుండి వివిధ సమస్యలను, ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలపై 101 దరఖాస్తులు స్వీకరించగా అందులో రెవెన్యూ సమస్యలపై 44, పీడీ హౌజు 11 దరఖాస్తులు రాగా శాఖలకు సంబంధించిన 46 దరఖాస్తులు వచ్చాయని, వచ్చిన దరఖాస్తులు సంబంధిత శాఖల అధికారులకు ఎండర్స్ చేస్తూ ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. నక్కలపల్లిలో డప్పుల సప్పులు, మహిళా కోలాటాల మధ్య ఎమ్మెల్యే నాగరాజుకు పుష్పగుచ్చం అందజేసి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా నక్కలపల్లి గ్రామానికి విచ్చేసిన సందర్భంగా మన్నెబాబు కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా వారి ఇంటికి మంగళహారతులతో ఆహ్వానం పలకడం జరిగింది. అనంతరం మన్నెబాబు రావు తండ్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ స్థానిక ప్రజలు అవసరాల దృష్ట్యా సజావుగా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న క్రమంలో నిర్ణీత సమయంలో రోడ్లు, డ్రైనేజు నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. స్థానిక ప్రజలు ఎమ్మెల్యే నాగరాజుకి కృతజ్ఞతలు తెలియజేశారు. అభివృద్ధి అనేది నిరంతరం ప్రజలతో ఉంటుందని, ప్రభుత్వానికి అధికారులకు సహకరించాలని కోరారు. మహిళా సంక్షేమానికి పెద్ద ఎత్తున మా ముఖ్యమంత్రి గారు కోటీశ్వరులాగా చూడాలని వారికే గ్యాస్ పంపులు, పెట్రోల్ పంపులు, తర్వాత హోటల్స్, అమ్మ క్యాంటీన్స్, తర్వాత సోలార్ అంటే ఇంట్లో ఒక అమ్మ ఉంటే చాలు, ఒక చెల్లి, ఒక సోదరి, ఒక ఆడబిడ్డ ఉండి ఇల్లును చక్కదిద్దే మొత్తం మహిళ మీద ఉంటుంది. కాబట్టి మహిళ లేని ఇల్లు ఎట్లుంటుందో మనందరికీ తెలుసు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మొత్తం దూరదృష్టితోనే మహిళలకే ఈరోజు మొత్తం అప్పచెప్పింది. కాబట్టి తప్పనిసరిగా మీరు అడిగిన బిల్డింగ్ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు ఉన్నాయి, తప్పనిసరిగా శాంక్షన్ వస్తుంది త్వరలోనే. వాటికి ఏమైనా ఉంటే సిడిఎఫ్ కానీ నా నిధులకు వెళ్ళి కూడా ఇస్తామా, ఏం వరి కాకండి. ఇంకో శ్మశాన వాటికకు దారి లేదన్నారు, అది అంటే మొత్తానికి వాటర్ని మొత్తం గౌరవ సైన్యాన్ని ఓడగొడతాన్ని ప్రగాలు పలికే దానికే పనిచేస్తా తప్ప నువ్వు దేనికి పనికిరావు. ప్రజలు బుద్ధి చెప్పింది అయినా కూడా నీకు ఇంకా బుద్ధి వస్తలేదు. ఈ యొక్క మా ముఖ్యమంత్రి పైన అనిశ్చితం చేసే ముందు ఒక్కసారి అనిశ్చిత వాక్యాలు మాట్లాడే ముందు ఒక్కసారి నీకు నువ్వు ఆలోచించుకోవాలని ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తూ
ఈ యొక్క మీ అందరు నన్ను ఆహ్వానించినందుకు, ఇంత సమయంతో వెయిట్ చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఇంకా ఎలాంటి కోరికలు ఉన్నా కూడా 3 కాదు 30 కోరికలు పెట్టాలి ఒక్కొక్కటి, ఎందుకంటే ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాం. తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉంటానని మాటిస్తూ ఈ సమావేశం మీ అందరికీ నాకు హృదయపూర్వక చెప్పండి. వర్షాకాల నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో వరద ముప్పు నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ, మున్సిపల్, వైద్య ఆరోగ్య, విద్యుత్, పోలీస్, అగ్నిమాపక, వ్యవసాయ, ఆర్ఎంబీ తదితర శాఖల అధికారులు రానున్న వర్షాకాలంలో ఆయా శాఖల తరపున తీసుకుంటున్న చర్యల గురించి జిల్లా కలెక్టర్ వివరించారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ రానున్న వర్షాకాలం నేపథ్యంలో ముప్పు ప్రాంతాలను అధికారులు ముందస్తుగా గుర్తించాలని సూచించారు. ముప్పు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలకు సిద్ధంగా ఉండాలని అన్నారు. రోడ్లు తెగిపోయే ప్రాంతాలను ఆయా శాఖ అధికారులు ముందస్తుగానే గుర్తించాలని అన్నారు. గ్రామీణ, అర్బన్ ప్రాంతాలలో వర్షపు నీరు కారణంగా రాకపోకలు ఇబ్బందికరంగా మారే ప్రాంతాలను గుర్తించాలన్నారు. చెరువులు, బాగులు స్థితిని ఎప్పటికప్పుడు శాఖ అధికారులు గుర్తించి చర్యలు చేపట్టాలని అన్నారు. Specific action points which I wanted to hear from each and every department. So, city being the most affected area, generally manaki rainfall vachinappudu we start with municipal corporation. The every work is started now. Around 70% each Nala exhibition is completed. I personally visited Neemnagar, Nala. Actually, ma'am, that work was undertaken by irrigation department. Ma'am, they were supposed to make them are whether to take action related to dilapidated places. We are in process, madam. Already. You still have 1 2 weeks before the pressure తీసుకొని యాక్టివేట్ చేసుకున్నాం. దాంతో పాటు ఇంకొక 4 సబ్ స్టేషన్లు ఏంటంటే అక్కడ లోకల్ ఉన్న ఇష్యూ తోటి వాటర్ వచ్చేస్తే వాటర్ డైవర్ట్ చేయడం మూలంగా అది కూడా సెట్ చేసుకున్నాం. ఓకే మేడం. సో ఇంకా మేడం చెప్పి మనకి ఒక కాపీ ఈ సెక్షన్కి మేము నోట్స్గా సెకండ్ థింగ్ వాళ్ళని వాళ్ళ స్టాండర్డ్ ఫార్మాట్ తీసుకుంటారు. బట్ ఇక్కడ నేను చెప్పిన లైన్ డిపార్ట్మెంట్స్ మీ ఓన్ రిపోర్ట్ కూడా మీరు షేర్ చేయండి. ఈ సెక్షన్ తీసుకుని అండర్స్టాండ్ డిఫరెంట్ టైప్స్. ఎప్పుడైనా ఇరిగేషన్ అయితే మీకు ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, వాటర్ స్టేటస్ రోడ్స్ దగ్గర ఎన్ని పాయింట్స్ ఆర్ ఆల్రెడీ కట్ అవుట్, ఎన్ని క్లోజ్ చేశారు, లాసెస్ గురించి హార్టికల్చర్ యాన్యువల్ అభివృద్ధి, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ పోల్స్ ఎన్ని పడిపోయి ఇలాంటి రిపోర్ట్స్. అండ్ స్పెషలీ ఫ్రమ్ అదర్ bodies, ఎన్ని హౌస్ హోల్డర్ ఇన్అండేటెడ్, హౌ మెనీ కేసెస్ వీ హ్యావ్ ఎవాక్యుయేటెడ్, టెంపరరీ షెల్టర్స్ ఉన్నారా, ఇట్లాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆ రిపోర్ట్లో టైం టు టైం అనేది అప్డేట్ చేయాల్సిన కోరుకుంటున్నాను. హైదరాబాద్లో పలు చోట్ల వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, కూకట్పల్లి, లింగంపల్లి, హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, యూసఫ్గూడ, ఖైరతాబాద్, సికింద్రాబాద్, అల్వాల్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, బాల్నగర్, చింతల్, బాల్నగర్, పటాన్చేరు, రామచంద్రపురం, అమినాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతుంది. కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీళ్లు నిలిచాయి. ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి ఓరుగల్లు 9 న్యూస్.